హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనకి తెలంగాణ సంబంధించి ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయండి. అయితే మనకి ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయన్నమాట. అయితే నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తానండి. అలాగే మీరు కానీ ఇంటర్ ఫెయిల్ అయినట్లయితే, లేకపోతే మీ పిల్లలు ఇంటర్ ఫెయిల్ అయినట్లయితే వాళ్ళకి మీరైతే కొంచెం గైడెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో దానికి సంబంధించి కూడా నా పర్సనల్ సజెషన్ అయితే మీకు అయితే ఇస్తానండి. సో ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకన్నట్లయితే మీ పిల్లలకు సంబంధించి భవిష్యత్తు అయితే మిగతా పిల్లల్లాగా అవ్వకూడదు కాబట్టి, సో ఇది నా తరపు నుంచి నేను చేస్తున్న ప్రయత్నం అనమాట. అలాగే వీడియో చివరిలో మీ పిల్లలకి ఏదైతే సప్లిమెంటరీ బెస్టా, రీకౌంటింగ్ బెస్టా, రీవెరిఫికేషన్ బెస్టా కూడా నేను చెప్తానండి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చనమాట. సో ఇది మీకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. పేరెంట్స్ చూసినా సరే, చిల్డ్రన్ చూసినా సరే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. నేను మీకు సప్లిమెంటరీ ఫీజు, రీకౌంటింగ్ ఫీజు, రీవెరిఫికేషన్ ఫీజు, టైమ్ టేబుల్, డేట్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దాంతో పాటే నేను మీకు చిన్న హెల్ప్ కూడా చేస్తాననమాట. నా తరపు నుంచి మీ వరకు మీకు చేస్తున్న చిన్న హెల్ప్ లాంటిది. సో చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ లేటెస్ట్ న్యూస్ చూడండండి. సో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి సూసైడ్ చేసుకుంది. ఓకే. పీఎస్ పరిధిలో ఓకే. బైపీసీ చదువుతున్న అరుంధతి అని చెప్పేసి అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయి. ఓకే. ఇవాళ రిలీజ్ అయిన ఫలితాల్లో బాటనీ ఫెయిల్ అయిందని చెప్పేసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపట్లోనే మనకి వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చి దానికి సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికి కూడా ప్రాణం అయితే పోయిందని చెప్పేసి డాక్టర్లు అయితే కన్ఫర్మ్ చేశారు. అలాగే మనకి ఈ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఏపీలో కూడా సుధేశ్వర్ రెడ్డి అని చెప్పేసి అబ్బాయి తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని చెప్పేసి ముందుగానే అనుకోని ఇంట్లో కొంచెం టెన్షన్ వల్ల, కొంచెం ప్రెషర్ వల్ల ఫీల్ అయ్యి ఎక్కడ రిజల్ట్‌లో తను ఫెయిల్ అవుతానని చెప్పేసి తను కూడా చనిపోవడం జరిగింది. మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది విద్యార్థులు వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఊరేసుకోవడం కానివ్వండి, ఆత్మహత్యలు చేసుకోవడం అయితే చేస్తున్నారండి. అయితే నేను మీకు చెప్పే సజెషన్ ఏంటి అనుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి చేసుకోవద్దు. ఎందుకన్నట్లయితే మీరు కొన్నిసార్లు రైట్ రాసి అక్కడ పేపర్ కరెక్షన్‌కి సంబంధించి అతని మూడ్ బాలేకపోవడమో, లేకపోయినట్లయితే మీ హ్యాండ్ రైటింగ్ లాంటిది ఏమైనా బాలేకపోవడం వల్ల వాళ్ళు ఆ విషయంలో కూడా మీకు పేపర్ అనేది ఫెయిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు కొన్నిసార్లు రాయకపోవచ్చు. దానికోసం మనకి సప్లిమెంటరీస్ అయితే ఉన్నాయి. దాంతో పాటే మనకి ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎన్నో బయట ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా సరే సప్లీ రాసి మీరు పాస్ అయితే అవ్వచ్చు. సో, అడ్వాన్స్ సప్లీ కూడా మనకి అందుకే పెట్టారండి. రీకౌంటింగ్ కూడా అందుకే పెట్టారండి. రీవెరిఫికేషన్ కూడా అందుకే పెట్టారు. సో, అందరూ కూడా ఇలా ఈ యొక్క ఆపర్చునిటీస్ అయితే యూజ్ చేసుకోండి. ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు. నేను కూడా నా డిప్లొమా చదువుకుంటున్నప్పుడు నా ఒక డిప్లొమాలో ఒక 13 సప్లీల వరకు అయితే ఉంచుకున్నాను. మా పేరెంట్స్‌కి తెలిసినా సరే, సో, వాళ్ళైతే నన్నేమి అనలేదు. సో, నన్ను అనలేదు కాబట్టి నేను నా థర్డ్ ఇయర్‌లో సప్లీస్ మొత్తం అయితే క్లియర్ చేసుకొని మా పేరెంట్స్‌కి ఒక సర్టిఫికేట్ చూపించగలిగాను. అయితే మీరు కూడా ఒక హోప్ పెట్టుకోండి. మీరు అడ్వాన్స్ సప్లీలో ఖచ్చితంగా పాస్ అవుతారని చెప్పేసి. సో, ఎక్కడ కూడా మీరు నిరాశ చెందిపోవద్దు. సో, మీరు రీకౌంటింగ్‌కి ఎవరైతే కొంచెం డిప్రెషన్‌లో ఉన్నారో, సో, వాళ్ళందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దండి. సో, మీరు ఫస్ట్ రీకౌంటింగ్‌కి, రీవెరిఫికేషన్‌కి సప్లీకి అయితే రాయండి. సో, పేరెంట్స్ అనేక తిడతారు. సో, పెంచి పోషించారు కాబట్టి అలా బాధ అయితే ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా ఈ కాలంలో పిల్లలు అనేవారు మనకి చాలా సాఫ్ట్‌గా అయితే పెరుగుతున్నారు కాబట్టి, సో, ఏంటంటే కొంచెం ఏమైనా అన్నా సరే ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకొని రిజల్ట్స్ అనేవి ఫెయిల్ అయితే అవుతున్నారు కాబట్టి, మీరు కూడా కొంచెం ఒక ధైర్యంగా అయితే ఇవ్వండి. సో, రీకౌంటింగ్ పెడదాం నాన్న, రీకౌంటింగ్ పెడదాం తల్లి. సో, అలా మన సప్లిమెంటరీకి కూడా ప్రిపేర్ అవ్వు. ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు అని చెప్పేసి మనం మోటివేషన్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఖచ్చితంగా కూడా పాస్ అయితే అవుతారనమాట. అయితే ఏదో ఒక కారణం వల్ల ఫెయిల్ అయ్యారని చెప్పేసి మీరైతే మాత్రం వాళ్ళని మాటలనడం గానివ్వండి, లేకపోతే వాళ్ళు హర్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఆ విద్యార్థిని కానివ్వండి, ఏ విధంగా అయితే సూసైడ్ చేసుకున్నారో ఆ విద్యార్థి కానివ్వండి, ఆ టెన్షన్‌లో అయితే పిల్లల్ని పెట్టి వాళ్ళు ప్రాణాలు తీసుకునే స్థాయికి అయితే మనం ఏది తీసుకెళ్ళకూడదు. వీలైనంత వరకు కూడా ఫెయిల్ ఎవరైతే అయ్యారో, మీ పిల్లల్ని ఈ యొక్క సప్లిమెంటరీలో వాళ్ళు పాస్ అయ్యేంత వరకు కూడా, రీకౌంటింగ్ రిజల్ట్స్ వచ్చినంత వరకు కూడా మీరే కొంచెం దగ్గరుండి కొంచెం మోటివేషన్‌లు ఇచ్చినట్లయితే వాళ్ళే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోరు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా అయితే స్పందించిందండి. అయితే చాలామంది విద్యార్థులు ఇలా సూసైడ్ లాంటివైతే అటెంప్ట్ చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. అయితే తెలుసుకోవడం వల్ల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పైన కనిపిస్తున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో, మీరు ఆ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అయినట్లయితే గవర్నమెంటే మీకు కొంచెం ఫ్రీగా మీ పిల్లలకి ఒక సైకలాజికల్‌గా కొంచెం గైడెన్స్ అనేది, మానసిక పరిస్థితిని గైడెన్స్ అయితే ఇస్తారు. మోటివేషన్ అయితే ఇస్తారనమాట.
ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేసినట్లే మీకు మనోధైర్యాన్ని మీ పిల్లలకి మనోధైర్యం అందించి సో వాళ్ళు తెస్తారు. మీరు మోటివేట్ చేస్తే చాలండి. నన్ను అడిగితే ఈ గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి మోటివేషన్ మనకి ఏం హెల్ప్ అయితే అవసరమైతే లేదు. సో మీరు మోటివేట్ చేసి సో మీరు మీ పిల్లలకు ఉన్నారని చెప్పేసి ధైర్యం అయితే మీరు ఇవ్వగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతారనమాట. అయితే దీంతో పాటు మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఎవరికైనా సరే మీకు అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే ఒకసారి నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. నా లైఫ్‌లో కూడా కొన్ని ట్రాజెడీస్ అయితే ఉన్నాయి. సో, అది మీకు అలా షేర్ చేసుకుంటాను. మీ బాధ ఏమైనా ఉన్నట్లయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా టెలిగ్రామ్‌లో అయితే మీకు అవైలబుల్‌గా ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే మెసేజ్ చేసి మీరు మీ ఇంటర్మీడియేట్ యొక్క డౌట్స్ కానివ్వండి, లేకపోతే మీకేమైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే గైడెన్స్ అయితే ఇస్తాననమాట. సో, ఇప్పుడు అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్ట్‌లోకి అయితే వెళ్దాం. సో, అలాగే మనకి రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ సంబంధించి సో, ఈరోజు అంటే ఏప్రిల్ 23 తారీఖు రేపు ఏప్రిల్ 23 తారీఖు నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు టైం అయితే ఇచ్చారనమాట. మీరు అప్పటికెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ అయితే మనకి ఈ విధంగా అయితే పెట్టారండి. రూ. 600 అయితే మాత్రం మనకి పేపర్‌కి అయితే సబ్మిట్ చేయాలనమాట. మీరు రీకౌంటింగ్‌కి అదే రీవెరిఫికేషన్‌కి పెట్టుకున్నట్లయితే రూ. 600 అయితే మీరు పే చేయాలి. అలాగే మీరు రీకౌంటింగ్ పెట్టుకున్నట్లయితే రూ. 100 అయితే మీరు పేపర్‌కి అయితే పే చేయాలి. ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మీకు డౌట్ ఉన్నట్లయితే నేను మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటే మీకు సప్లిమెంటరీకి సంబంధించి కూడా మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీకి అయితే ఇంకా అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే రాలేదు గానీ, డేట్స్ వస్తే ఖచ్చితంగా వీడియో చేసి పెడతారనమాట. సో, టీఎస్సీ ఇంటర్ వాళ్ళకి సప్లిమెంటరీ గానివ్వండి, బెటర్‌మెంట్ గానివ్వండి, సో, మనకి రాసుకోవచ్చు. రాసుకునే ఆప్షన్ అయితే మీకైతే ఉంది కాబట్టి, సో, మీరు మే 22 నుంచి అయితే రాయండి. సో, సప్లిమెంటరీ అదే సప్లిమెంటరీ ఎవరు రాయాలి? బెటర్‌మెంట్ ఎవరు రాయాలి? రీకౌంటింగ్ ఎవరు రాయాలి? రీవెరిఫికేషన్ ఎవరు రాయాలి? ఏది బెస్ట్? మీరు మీ పిల్లలకి ఏం చేయించాలని జెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాననమాట. మరి ముందుగా చూసుకున్నట్లయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిన వాళ్ళు రాస్తారండి. సో, అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే అంటారు దీన్ని. ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే సప్లీకి అప్లై చేసుకొని అక్కడికక్కడే మీరు సప్లిమెంటరీ రాసేయొచ్చు. సో, సప్లిమెంటరీలో మీరు పాస్ అయినా సరే మీకెక్కడ కూడా స్టార్ మార్క్ అయితే రాదు. సో, స్టూడెంట్స్ ఎవరైతే స్టార్ మార్క్ వస్తదని భయపడుతున్నారో మీరు టెన్షన్ పడొద్దండి. మీరుకి స్టార్ మార్క్ అయితే ఎట్టి పరిస్థితిలో రాదు. సో, మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీకి అయితే ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. సో, అడ్వాన్స్ సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతుండటంతో పాటు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అడ్వాన్స్ సప్లిమెంటరీకి ప్రిపేర్ అవ్వడంతో పాటు రీకౌంటింగ్‌కి అప్లై చేయండి. రీవెరిఫికేషన్‌కి అప్లై చేయండి. నా సజెషన్ ఏంటంటే అడ్వాన్స్ సప్లిమెంటరీకి ప్రిపేర్ అవ్వండి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్లయితే 1 గాని, 2 గాని, 3 గాని ఎన్ని ఫెయిల్ అయితే అన్ని రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కూడా అప్లై చేసుకోండి. సో, అప్పుడు మీకు మంచిగా పాస్ అయ్యే ఆపర్చునిటీ చాలా ఎక్కువైతే ఉంటుంది. సో, పాస్ అయ్యారంటే సప్లీ రాయాల్సిన అవసరం లేదు. పాస్ అవ్వకపోయినట్లయితే సప్లీలో ఖచ్చితంగా కూడా మీకు ఇంకా తక్కువ మార్కులు వచ్చినా సరే పాస్ చేసే విధంగా ట్రై చేస్తారు కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీలో మీరు డీమోటివేట్ అయిపోకుండా మీరు నిరాశ పడిపోకుండా మీరైతే ఉండండి. అలాగే దీంతో పాటే ఇది అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి సో, మనకి మే స్టార్టింగ్‌లో అలాగా మనకి డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీకు బెటర్‌మెంట్ ఏంటనుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని ఎవరైనా రాసినట్లయితే మీకొక 50 మార్క్స్ వచ్చాయనుకుందాం. అయితే మీకు ఒక 80 ప్లస్ మార్క్స్ రావాలి. ఒక 70 ప్లస్ మార్క్స్ మీరు రావాలనుకున్నట్లయితే సో, మీరు పాస్ అయ్యారు. బట్ మీకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని మీకు నమ్మకం ఉంది. మీరు అనుకుంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలరని మీకు నమ్మకం ఉంటే రీవెరిఫికేషన్ పెట్టండి. రీవెరిఫికేషన్‌కి ఇంకా అప్పటికి రాకపోతే మీరు బెటర్‌మెంట్ కూడా రాసుకునే అవసరం ఉంది. మీరు బెటర్‌మెంట్‌లో మళ్ళీ తక్కువ మార్కులు వచ్చాయనుకుందాం ఉన్న మార్కుల కన్నానా, అప్పుడు మీ మార్కులు తగ్గిచ్చారంటే చాలామంది అపోహ ఏది బెటర్‌మెంట్ రాసి నేను ఫెయిల్ అయ్యానంటే అదే బెటర్‌మెంట్ రాసి నేనేమో తక్కువ మార్కులు తెచ్చుకున్నానంటే నాకు మళ్ళీ సమస్య అనుకుంటారు. బెటర్‌మెంట్ రాసినా మీరు ఫెయిల్ అవ్వరనమాట. బెటర్‌మెంట్ రాసి మీరు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు తప్పిస్తే మీకు తక్కువ మార్కులయితే ఇయ్యరు. ఓకే. రీవెరిఫికేషన్ కూడా అంతే. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు గానీ తక్కువ మార్కులయితే తెచ్చుకోరు. రీవెరిఫికేషన్ ఎవరైతే ఉంటారో సో, అప్లై చేసుకుంటున్న వాళ్ళు రీకౌంటింగ్ అని. ఇక్కడ రీవెరిఫికేషన్‌కి, రీకౌంటింగ్ చాలా మంది తేడా తెలీదండి. సో, పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఇద్దరికి చెప్తున్నాను. రీకౌంటింగ్ అన్నట్లయితే మీ మీరొక 80 మార్కులు రాసారనుకుందాం. అయితే ఎక్కడో కూడా మనకి కరెక్ట్‌గా మీరు రాసిన దానికి కరెక్ట్‌గానే మార్కులేస్తారని మీకు నమ్మకం ఉండి, బట్ ఎక్కడో కరెక్షన్‌లో అటు ఇటు టెన్షన్‌లో కొంచెం అటు ఇటు మార్కులేసేయడం వల్ల లేకపోతే 5 మార్క్స్ కదా! ఒక క్వెషన్‌కి 3 మార్క్స్, 10 మార్క్స్ క్వెషన్‌కి ఒక 8 మార్క్స్ లేకపోతే 6 మార్క్స్ అలా వేసేసి టెన్షన్‌గా మనకి ఏమైనా చేంజెస్ ఏమైనా అయ్యుంటాయేమో అని చెప్పేసి సో, మనం అనుకున్నట్లయితే లేదు మీరు బోర్డర్ పాస్‌లు అయ్యే ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మీరు బోర్డర్స్ పాస్ అవుతారు. ఓకే. మీకు 34 ఎన్నో ఇచ్చుంటాయి. మీరు ఒకవేళ రీకౌంటింగ్ పెట్టుకుంటే మీకు 36, 37 కూడా వస్తదండి. సో, మీరు రీవెరిఫికేషన్ పెట్టుకున్న, రీకౌంటింగ్ పెట్టుకున్న ఛాన్స్ ఉంటుంది. సో, అలాగే రీవెరిఫికేషన్‌లో ఏంటనుకున్నట్లయితే అదే రీకౌంటింగ్‌లో మార్క్స్ మొత్తం కరెక్ట్‌గా కౌంట్ చేసి మీకెన్ని మార్కులు రావాలో అన్నీ అయితే ఏస్తారనమాట. మొత్తం పేపర్ అంతా ఎవాల్యుయేట్ చేసి సో, ఎక్కడ ఏమన్నా మార్కులు ఏమైనా అటు ఇటు తేడాలు ఏమైనా వచ్చాయా?
ఇన్ని మార్కులకి వేయాల్సిన దగ్గర ఇంత తక్కువ మార్కులు వేసారా అని చెప్పేసి మొత్తం చూస్తారు. కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ మార్క్స్ తీసి మీకు పేపర్ ఎవల్యూట్ చేసి మీకు రీకౌంటింగ్లు ఇస్తారండి. రీవెరిఫికేషన్ అంటే అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే వస్తారనమాట. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వస్తారు కదా అని చెప్పేసి మీరు ఫెయిల్ అయిపోతారు అనుకోవద్దు. అది కూడా అక్కడ కూడా మీరు భ్రమపడుతున్నారు అనమాట. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వస్తారని మీరు ఫెయిల్ అవ్వకూడదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చినా సరే మీకు అక్కడ పాస్ చేయడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ట్రై చేస్తారు. ఓకే, రీవెరిఫికేషన్ కూడా మీరు ఎంతో కొంత మ్యాటర్ రాసి, నాకు తెలుసు మీరు ఏదో నింపేసి ఉండుంటారు, నింపేది కాబట్టి సో మీరు కొంచెం రిలేటెడ్ టాపిక్ రాసినా సరే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనేవారు అది చదివి మిమ్మల్ని పాస్ చేస్తారనమాట. సో మీకు రిలేటెడ్ టాపిక్స్, రిలేటెడ్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నా చాలు, రిలేటెడ్ మ్యాటర్ కొంచెం ఉన్న టాపిక్ కాకపోతే పక్క టాపిక్ ఉన్నా సరిపోతుంది. సో ఈ రీవెరిఫికేషన్ మొత్తం కరెక్షన్ చేసి మళ్ళీ కౌంటింగ్ అంతా చేస్తారు. అందుకే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు ఏప్రిల్ 30 తారీఖు అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి మనకి మే 10 లోపు దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో అప్పటికల్లా మనకి సప్లిమెంటరీ ముందే వస్తాయి ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్. సో మీరు ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా మరి సప్లిమెంటరీ రాసి మీరు పాస్ అయితే అవ్వచ్చు. లేదు పాస్ అయ్యారంటే మీరు సప్లిమెంటరీ ఫీజు కట్టినా సరే మీరు రాయాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చోవచ్చు హ్యాపీగా. ఓకే, సర్టిఫికేట్ మీద మీరు సప్లిమెంటరీలో పాస్ అయినా, రీకౌంటింగ్లో పాస్ అయినా, రీవెరిఫికేషన్లో పాస్ అయినా, రెగ్యులర్లో పాస్ అయినా స్టార్ మార్క్ అయితే రాదండి. ఈ ఇయర్ మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ వరకు లాస్ట్ ఛాన్స్ ఉంటుంది, మీకు 80% స్టార్ మార్క్ అయితే రాదు. ఓకే, సో ఇది మీకు ఇంకా డౌట్స్ ఉంటే రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి, అడ్వాన్స్ సప్లిమెంటరీకి, బెటర్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నాకు వీడియో కావాలన్నా అని మీరు అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. సో మీరు ఎంత కామెంట్ చేస్తారని దాన్ని బట్టి బేస్ చేసుకొని నేనైతే మీకు వీడియోస్ చేసి పెడతాను అనమాట. ఒకవేళ మీ పిల్లలు కానీ లేకపోతే మీరే ఓన్గా మోటివేట్ అయిపోయి ఉన్నారు అనుకున్నట్లయితే ఆ టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్ళి మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే సో నేనే మీకు మంచి గైడెన్స్ ఇస్తాను. మీరు 2 మార్కులు ఫెయిల్ అయ్యారు, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, వీలైతే నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు షేర్ చేసి మీరు పాస్ అయ్యే విధంగా కూడా నేను మీకు సజెస్ట్ చేస్తానన్నమాట. సో ఈ వీడియోని అందరూ కూడా మీకు నచ్చినట్లు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీ చుట్టాలకి, మీ బంధువులకి, లేకపోతే మీ దగ్గర ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే వాళ్ళందరికీ షేర్ చేసి కొంచెం వాళ్ళకు కూడా మోటివేషన్ని అయితే అందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలాగే మనకి నెక్స్ట్ రాబోయే ఇంటర్మీడియట్ యొక్క అప్డేట్స్ లైక్ దీనికి సంబంధించి ఏదైతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ రిజల్ట్స్, సప్లిమెంటరీ టైం టేబుల్స్ అవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో మీకు రిజల్ట్స్, రీవెరిఫికేషన్ లింక్స్ అన్ని కూడా నేను మీకు టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికైతే వెళ్ళి మీరు అవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ, బాయ్.